హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే ఏదైతే ఆసరా పెన్షన్లకు సంబంధించి పెంపు ఎప్పటి నుంచి ఉండబోతుంది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం ప్రతి నెలకు కూడా దాటవేసుకుంటూ అయితే వస్తున్నారు. ఈ నెలకు సంబంధించి దాదాపు పెన్షన్లు అయితే తీసుకోవడం జరిగింది కదా. సో ఈ నెల చివరాఖరి నుంచి పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు. ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారు? గతంలో ఇచ్చిన దానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2016 రూపాయలు కాస్త 4016 రూపాయలు ప్రభుత్వం పెంచి ఇస్తామని చెప్పింది. అదేవిధంగా దివ్యాంగులకు 4016 రూపాయల నుంచి 6016 రూపాయలు పెంచి ఇస్తామని చెప్పారు కదా. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చిందనమాట. చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనమాట. తెలంగాణలో రోడ్డు ప్రమాద బాధితులు ఆదుకునే వారికి నగదు బహుమతి అందించాలని తెలంగాణ రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఎవరైతే కాపాడుతారో వారికి సంబంధించి అంటే ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి శతగాత్రులను ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన వారికి 25,000 రూపాయల నగదు పురస్కారం ఇవ్వాలని చెప్పేసి కేంద్రం ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని రహవీర్ పథకానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయాలని రాష్ట్ర రవాణా శాఖ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వైద్యులు నిపుణుల ప్రకారం ప్రమాదం జరిగిన మొదటి గంట సమయానికి గోల్డెన్ అవర్గా అంటారు. ఈ సమయంలో శతగాత్రులు సరైన వైద్యం అందిస్తే ప్రాణాలు కాపాడే అవకాశాలు అయితే ఉంటుంది. ఎందుకంటే గతంలో చాలా సందర్భంలో సకాలంలో ఆసుపత్రి చేరకపోవడం వల్ల మరణాలు ఎక్కువ సంభవిస్తున్నాయని చెప్పేసి ప్రజల్లో భయాలను అపోహలు తొలగించి సామాజిక బాధ్యతను ప్రోత్సహించేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి తెలంగాణ మరి రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రం నుంచి వచ్చే పథకాన్ని అయితే అమలు చేస్తున్నారనమాట. మొత్తానికి అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతుంది, వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి వృద్ధులకు శుభవార్త చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే పెన్షన్ల పెంపు పైన ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో ప్రధానంగా చేయుత పెన్షన్ల పైన ప్రభుత్వం సీరియస్గా నిర్ణయం తీసుకున్నట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ మొత్తాన్ని కూడా ప్రస్తుతం ఉన్నటువంటి 2,000 రూపాయలు 4,000 రూపాయలు పెంచాలనే లక్ష్యంతో ఆర్థిక పరిస్థితులను సమీక్షిస్తూ ఒకేసారి భారీగా భారం పడకుండా దశలవారీగా 2 దశల్లోనూ పెంచాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నమాట. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయాలు సమతుల్యతను దృష్టిలో పెట్టుకొని పెన్షన్ పెంపుకు 2 దశల్లో అమలు చేయాలనే ప్రతిపాదనను ముందుకైతే వచ్చింది. ఇందుకు సంబంధించి అనుగుణంగా 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో 1,000 రూపాయలు పెంచాలని, తర్వాత నెక్స్ట్ 26-27-28 బడ్జెట్లో 1,000 రూపాయలు పెంచాలని ప్రభుత్వం పరిశీలించింది. ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్లు అనగా ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు 2,000 రూపాయలు అందిస్తున్నారు కదా వృద్ధులకు సంబంధించి 1,000 రూపాయలు పెంచి ఒకేసారి 3,000 రూపాయలు అనేది ఇవ్వనున్నారన్నమాట. దీంతో రాష్ట్రం లక్షలాది మంది పెన్షన్ లబ్ధిదారులకు అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గుడ్ న్యూస్ అన్నమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు మొదలుగా ఈ అంశంపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగానే మార్చిలో ప్రారంభించే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయన్నమాట. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పెంపుకు అవసరమైన అదనపు నిధులను కూడా సమకూర్చే దిశగా ఆర్థిక శాఖ ఇప్పటికే అన్వేషణ అయితే ప్రారంభించడం జరిగింది. ఇతర పథకాలకు వ్యయాలు తగ్గించైనా ఈ ఆసరా పెన్షన్ల పెంపు అనేది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం దృష్టిలో ఉన్నట్లు మొత్తానికి అయితే గుర్తు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో కొత్త పెన్షన్లు కూడా అందిస్తామనే విధంగా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. అర్హత ఉన్న అందరికీ కూడా కొత్త పెన్షన్లు త్వరలో మంజూరు చేయడానికి ముఖ్యమంత్రి అంటే చొరవ తీసుకోబోతున్నారంటూ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ నెల పెన్షన్లకు సంబంధించి పెంచిన పెన్షన్లు, అదేవిధంగా వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు సంబంధించి 3,000 రూపాయలు, మిగతా వారికి 1,000 రూపాయలు పెంచి 5,000 రూపాయలు అనేది ఇవ్వడానికి ప్రభుత్వం సమాయత్తం అవుతున్నట్టు బడ్జెట్ అనుకూలించినట్లయితే ఫిబ్రవరి ఎండింగ్కు ఇక మార్చి మొదటి వారం నుంచి అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. చూడాలి మరి ప్రభుత్వం నుంచి మొత్తానికైతే వృద్ధులకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేశారన్నమాట.